హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా సంథింగ్ స్పెషల్. అయితే నిన్న చెప్పాను కదండి, డే 2 క్లాస్ అయితే ఈరోజు స్టార్ట్ చేయబోతున్నానండి. సో ఇవాళ నేను ఓన్లీ మసాజెస్ గురించి అయితే నేను చెప్పబోతున్నానండి. మసాజెస్ ఎలా చేయాలి, ఎక్కడి నుంచి చేయాలి అనేది మాత్రమే చెప్పబోతున్నాను. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి స్కిన్ టెస్ట్ ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకా నేర్చుకోవాల్సినవి అయితే ఈ బ్యూటీషియన్ కోర్సులో చాలా అంటే చాలానే ఉన్నాయన్నమాట. స్కిన్ టెస్ట్ కానీ ఇంకా మసాజెస్ చేసే దగ్గర ఎక్కడెక్కడ స్ట్రోక్స్ ఇవ్వాలి, ప్రెజర్ పాయింట్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఇంకా చాలా అయితే ఉందండి. సో అన్ని ఒక వీడియోలో అయితే చెప్పడం కష్టము. ఇప్పుడైతే నేను ప్రెజెంట్ మసాజెస్ మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఈ మసాజ్ మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్లో ఎవరికైనా కానీ వాళ్ళ మీద ప్రాక్టీస్ చేయండి. ముందు ఈ మసాజ్ కనుక వస్తే కనుక మీకు ఆల్మోస్ట్ ఫేషియల్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా స్ట్రోక్స్ కానీ స్కిన్ టెస్ట్ కానీ తర్వాత మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మసాజెస్ ఎలా చేయాలో చూపించేస్తాను. ఓకే, అంతకన్నా ముందు నా వీడియోని గనక ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకన్నా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. వీడియో అంతా చూసిన తర్వాత నచ్చితే గనక ఒక లైక్ కొట్టండి. ఇంకో విషయం ఏంటంటే మీకు ఎప్పటికప్పుడు నా వీడియోస్ అప్డేట్ కావాలి అనుకుంటే గనక మీరు ఆల్రెడీ నేను చేసిన వీడియోస్ కూడా చూడండి. చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా మీకు తెలుసుకోవాలని ఉంటే గనక నాకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నేను క్లారిఫై చేస్తానన్నమాట. ఓకేనా, ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా క్లయింట్ని ఇలా టవల్తో ర్యాప్ చేయాలండి. వాళ్ళు ఏమాత్రం అనీజీగా ఫీల్ అవ్వకుండా మనం చూసుకోవాలన్నమాట. తర్వాత హెయిర్ స్కిన్ మీద పడకుండా హెయిర్ అంతా బ్యాక్ సైడ్ కానీ హెడ్ బ్యాండ్ అయితే సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం క్లయింట్ స్కిన్ అయితే టెస్ట్ చేయాలన్నమాట. తంది ఆయిలీ స్కిన్నా లేకపోతే డ్రై స్కిన్నా లేకపోతే నార్మల్ స్కిన్ అనేది చూసుకోవాలి. తిన్నదైతే నార్మల్ స్కిన్ అండి. మీకు ఆయిలీ స్కిన్కి డ్రై స్కిన్కి తేడా ఏంటో ఇంకో వీడియోలో చెప్తానమాట. స్కిన్ టెస్ట్ అయిపోయిన తర్వాత టిష్యూ లాంటి నాప్కిన్ ఉంటుంది కదండి, దాన్ని మనం తడుపుకొని మేకప్ ఏమన్నా ఉంటే రిమూవ్ చేయాలి. ఇంకా మేకప్ ఉన్నా లేకపోయినా సరే మనం ఒకసారి తడుపుకొని ఇలా పైన డస్ట్ ఏమైనా ఉంటే క్లీన్ చేసేసుకోవాలి. అది కాకుండా డైరెక్ట్గా మనం డ్రై స్కిన్ మీద ఫేషియల్ క్రీమ్స్ అనేది అప్లై చేయడం కన్నా ఇట్లాగా ఫేస్ని కొంచెం తడుపుకొని ఫేషియల్ క్రీమ్స్ అప్లై చేసినట్లయితే రిజల్ట్ బాగుంటుంది. ఇంకా ఫస్ట్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను పెడుతున్నాను క్లిన్జింగ్ మిల్క్ అండి. మీకు నేను ఈ వీడియోలో ఫేషియల్ స్ట్రోక్స్ అయితే చూపించబోతున్నానండి. సో మీకు మొత్తంగా అంటే క్లీనప్ అయితే మొత్తం చూపించట్లేదు. యాక్చువల్గా ఈ క్లయింట్ వచ్చింది నా దగ్గరికి క్లీనప్ చేయమని చెప్పి, సో అందుకోసమే క్లిన్జింగ్ మిల్క్తో మీకు స్ట్రోక్స్ అనేవి చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను ఆ క్లయింట్ని అడిగానండి, ఇట్లాగా వీడియో తీసుకుంటున్నాను అని చెప్పి. సో ఆవిడైతే ఓకే అన్నారు. ఫస్ట్ ఈ క్లిన్జింగ్ మిల్క్ని మనం ఫేస్కి ఇంకా నెక్కి అప్లై చేసేసుకోవాలి. మనం ఏ స్ట్రోక్స్ అయినా సరే ముందు నెక్ కింద భాగం నుంచి స్టార్ట్ చేసుకోవాలి. మెడ కింద భాగంలో 3 సార్లు కుడివైపుకి 3 సార్లు ఎడం వైపుకి సర్క్యులర్ మసాజ్ ను చేసుకోవాలి. ఇంకా మెడ దగ్గర కింద నుంచి పైకి 2 చేతులు అడ్డంగా ఉంచి కుడివైపు నుండి ఎడమ వైపుకి, ఎడమ వైపు నుండి కుడివైపుకి వీడియోలో చూపించినట్టుగా అప్లిఫ్టింగ్ మసాజ్ చేయాలి. ఇదే ప్రాసెస్ తో 3 టైమ్స్ చేయాలండి. ఆ తర్వాత గెడ్డం దగ్గర మన బొటన వేలు ఇంకా చూపుడు వేలు ఉంటుంది కదండి, ఆ 2 వేళ్లతో మనకి ఈ గెడ్డం కింద అంచు ఉంటుంది కదండి, అక్కడ ట్యాపింగ్ చేసుకుంటూ మసాజ్ చేయాలి. ఇదే విధంగా 3 టైమ్స్ చేయాలన్నమాట. ఆ తర్వాత మనం లిప్స్ దగ్గరికి రావాలండి. ఇక్కడ మనం 2 బొటన్ వేలు యూజ్ చేసి బొటన్ వేలు పొజిషన్స్ మార్చుకుంటూ ఒకసారి కిందకి ఒకసారి పైకి వీడియోలో చూపించినట్టుగా చేసుకోవాలి మసాజ్. ఆ తర్వాత మన చూపుడు వేళ్లతో ఈ పెదాలు మూలలు ఉంటాయి కదండి, అక్కడ 8 ఆకారంలో మసాజ్ చేసుకుంటూ స్ట్రోక్స్ ఇచ్చుకోవాలి. ఆ తర్వాత గెడ్డం దగ్గర మనం మెడ దగ్గర చేసినట్టు అప్లిఫ్టింగ్ మసాజ్ చేసుకోవాలి. నేను చెప్పే ప్రతి మసాజ్ 3 టైమ్స్ చేసుకోవాలన్నమాట. ఈ మసాజ్ అయిపోయిన తర్వాత ఇంకా బొగ్గల దగ్గరికి వెళ్ళాలండి. మన 2 చేతుల్లో 4 వేళ్ల నుంచి అప్లిఫ్టింగ్ మసాజ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనం హ్యాండ్ అనేది పైకి లిఫ్ట్ చేయకుండా ఒక చెయ్యిని అట్లాగే ఉంచి కుడి నుంచి వెడంకి, వెడం నుంచి కుడికి ఇట్లాగా అప్లిఫ్టింగ్ మసాజ్ అనేది చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, నేను ఈ వీడియోలో మసాజెస్ ఎలా చేసుకోవాలో మాత్రమే చూపిస్తున్నాను. మనం చేసే ప్రతి మసాజ్ కి ప్రెజర్ పాయింట్ కూడా ఉంటుందండి. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఒకే వీడియోలో ఇంత నేర్చుకోవడం చాలా కష్టం అండి. జస్ట్ మీరైతే ఇంట్లో ప్రాక్టీస్ చేస్తారని ఈ మసాజెస్ అయితే చూపిస్తున్నాను. ఇంకా ముందు వచ్చే వీడియోస్ లో స్కిన్ టెస్ట్ ఇంకా మసాజ్ ప్రెజర్ పాయింట్ ఎలా ఇవ్వాలి అనేది కూడా చూపిస్తాను. అప్లిఫ్టింగ్ మసాజ్ కూడా 3 టైమ్స్ అయిపోయిన తర్వాత మనకి ఇండెక్స్ ఫింగర్ ఇంకా మిడిల్ ఫింగర్ ఉంటుంది కదండి, అది V షేప్ లో పెట్టి ఇంకో హ్యాండ్ తో
వీడియోలో చూపిస్తున్నట్టుగా మన ఇండెక్స్ ఫింగర్తో 8 ఆకారాన్ని వేసుకుంటూ మనం బుగ్గలన్నీ కవర్ చేయాలండి. దీన్ని మనం సిజర్ మసాజ్ అంటామండి. ఈ మసాజెస్ అన్ని ఒక్కో పార్లర్లో ఒక్కో స్టైల్లో చేస్తారండి. అన్ని పార్లర్స్లో ఇవే మసాజెస్ ఉంటాయని మాత్రం అనుకోకండి. మీరు ఏ పార్లర్లో ఏ మసాజ్ నేర్చుకున్నా సరే నేను చెప్పేది ఒకటేనండి, మసాజెస్ చేస్తూ చేస్తూ 2 హ్యాండ్స్ ఫేస్ మీద నుంచి ఒక్కసారే తీసేమాకండి. ఏదో ఒక హ్యాండ్ ఫేస్ మీద అలా ఉంచి జనరల్ స్ట్రోక్ ఇచ్చిన తర్వాత అప్పుడు 2 హ్యాండ్స్ మీరు ఫేస్ మీద నుంచి లిఫ్ట్ చేయాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది బుగ్గల మీద పంచింగ్ మసాజ్ అండి. ఇట్లా పంచ్ చేసిన తర్వాత ట్యాప్ చేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు దాకా బుగ్గల మీద అప్లిఫ్టింగ్ మసాజ్ చేసాము, ఇంకా సిజర్ మసాజ్ చేసాము, ఇంకా పంచింగ్ ట్యాపింగ్ కూడా చేసామండి. ఇప్పుడు నేను నోస్ మీద మసాజ్ చేస్తున్నానండి. ఇక్కడ మన 2 చూపుడు వేళ్లను నోస్ పక్కగా అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఉంచి కింద నుంచి పైకి పైనుంచి కిందకి మనం ఇట్లా మసాజ్ చేసుకోవాలి. అలాగే మన బొటన వేళ్లతో నోస్ పై భాగంలో ఇలాగా పైకి లిఫ్ట్ చేసుకుంటూ మసాజ్ చేసుకోవాలండి. ఇందాక మన చూపుడు వేలతో పైనుంచి కిందకి మసాజ్ చేసాం కదండి, ఇప్పుడు బొటన వేలతో కింద నుంచి పైకి నోస్ పక్కన భాగంలో మసాజ్ చేసుకోవాలి. ఈ మసాజెస్ కూడా ఈచ్ వన్ మసాజ్ 3 టైమ్స్ చేయాలన్నమాట. ఆ తర్వాత మన 2 బొటన వేళ్లతో ఐస్ కింద బోన్ ఉంటుంది కదండి, ఆ బోన్ ని ఒక షేప్ ప్రకారం ఐబ్రో కిందకి లెఫ్ట్ నుంచి రైట్ కి, రైట్ నుంచి లెఫ్ట్ కి 3 టైమ్స్ మసాజ్ చేయాలి. ఆ తర్వాత మన చేతిలో సెంటర్ ఫింగర్స్ 3 ఫింగర్స్ ఉంటాయి కదండి, ఆ 3 ఫింగర్స్ తో ఇలా ఐస్ మీద వీడియోలో చూపించినట్టుగా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మసాజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ మసాజెస్ గురించి ఫుల్ డీటెయిల్స్ మీకు మొన్న నేను షార్ట్ వీడియో అయితే పెట్టాను కదండి, ఆ వీడియోలో నా బ్యూటీషియన్ కోర్స్ రికార్డ్ అని దాంట్లో ప్రతిదీ రాశానండి నేను. మీకు ఆ బుక్ కావాలంటే గనక నాకు కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, ఐస్ దగ్గర మసాజ్ అయిపోయిన తర్వాత ఐబ్రో సైడ్ ఉంటుంది కదండి, అక్కడ 8 ఆకారంలో మసాజ్ చేయాలన్నమాట. ఆ తర్వాత అలాగే నుదురు మీదకి వెళ్ళిపోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడ కూడా అప్లిఫ్టింగ్ మసాజ్ ఇలా చేసుకోవాలన్నమాట. లెఫ్ట్ నుంచి రైట్ కి, రైట్ నుంచి లెఫ్ట్ కి ఇలా 3 టైమ్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ బొటన వేలుతో నేను చేసే మసాజ్ ని జిగ్జాగ్ మసాజ్ అంటారండి. ఇది కూడా లెఫ్ట్ నుంచి రైట్ కి, రైట్ నుంచి లెఫ్ట్ కి 3 టైమ్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు అదే బొటన వేలుతో ఐబ్రో సెంటర్ నుంచి సైడ్ కి, సైడ్ నుంచి సెంటర్ కి ఇలా మసాజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఆ తర్వాత మనం చెంపల మీద చేసినట్టుగా వి షేప్ లో ఇలాగా 2 ఫింగర్స్ ని ఉంచి సిజర్ మసాజ్ అయితే చేసుకోవాలి. లెఫ్ట్ నుంచి రైట్ కి, రైట్ నుంచి లెఫ్ట్ కి 3 టైమ్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం బుగ్గల మీద ఏ రకంగా అయితే ట్యాపింగ్ పంచింగ్ చేసామో సేమ్ అదే నుదురు పైన కూడా అలా చేసుకుంటూ వెళ్ళాలి. మనం ట్యాపింగ్ గానీ పంచింగ్ గానీ ఎక్కడ చేసినా సరే ఇలా సర్కిల్ వైజ్ గా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడతో మనం పార్ట్ బై పార్ట్ మసాజెస్ అయితే పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు మనం జనరల్ స్ట్రోక్ 3 టైమ్స్ ఇచ్చిన తర్వాత మన హ్యాండ్స్ ని ఫేస్ మీద నుంచి లిఫ్ట్ చేయాలన్నమాట. ఈ జనరల్ స్ట్రోక్ వచ్చేసి ఎక్కడైతే మనం ఎండ్ చేసామో స్ట్రోక్స్ అక్కడి నుంచి ఫేస్ మొత్తం రౌండ్గా హ్యాండ్స్ని తీసుకొచ్చి నోస్ మధ్యలోంచి మళ్ళీ నుదుటి మీదకి హ్యాండ్స్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇదే జనరల్ స్ట్రోక్ని 3 టైమ్స్ ఇవ్వాలన్నమాట. వీడియో అయితే ప్రతి స్ట్రోక్ దగ్గర స్లో మోషన్లో పెట్టానండి. చక్కగా అబ్జర్వ్ చేయండి నేను ఎట్లా చేస్తున్నాను అనేది. మీ ఇంట్లో ఏదైనా బాడీ లోషన్ కానీ మాయిశ్చరైజర్ కానీ ఉంటే గనక మీ సిస్టర్స్కి కానీ మీ మదర్స్కి కానీ ఎవరి మీదైనా సరే ఈ స్ట్రోక్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. మసాజ్ చేసేటప్పుడు ఎక్కడెక్కడ ప్రెజర్ పాయింట్ ఇవ్వాలి, ఇంకా స్కిన్ టెస్ట్ అవన్నీ కూడాను డే బై డే 1 వీడియో కింద చేసి మీకు పెడతానన్నమాట. అదండి విషయం. ఈ రకంగా అయితే మసాజెస్ అనేవి చేసుకోవాలి. ఇవే మసాజెస్ ని రిపీటెడ్ గా మనం ఫేషియల్ లో ఎన్ని క్రీమ్స్ అయితే యూజ్ చేస్తామో, అంటే క్లిన్జింగ్ గానీ, స్క్రబ్బింగ్ గానీ, ప్యాక్ గానీ, ఇంకా జెల్ గానీ, ఇలాంటివి డిఫరెంట్ ఫేషియల్ కిట్స్ అయితే ఉంటాయి కదండి. 6 స్టెప్స్ అని, 7 స్టెప్స్ అని ఇలాగా ఉంటాయి అన్నమాట. సో ఇవే స్టెప్స్ ని మనం రిపీటెడ్ గా చేసుకుంటూ వెళ్ళాలి. దీని గురించి ఫుల్ ఫేషియల్ అయితే మీకు వీడియో తీసి మళ్ళీ పోస్ట్ చేస్తానన్నమాట. ఇప్పుడైతే నేను మసాజెస్ ఒకటే చూపించానన్నమాట. ఫుల్ ఫేషియల్ ఇంకా ఎన్ని స్టెప్స్ వస్తాయి ఇవన్నీ కూడాను మీకు నెక్స్ట్ వీడియోలో అన్ని 1 by 1 మీకు చెప్పుకుంటూ వస్తానన్నమాట. అంతేనండి. ఇంతవరకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా యూజ్ అనిపిస్తే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై, గుడ్ నైట్.